శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 9 మార్చి 2025 నుంచి 15 మార్చి 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే రాసులలో గ్రహాల యొక్క స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి అనే ముఖ్యమైన అంశాలతో ఇప్పుడు ప్రారంభించుకుందాము. గ్రహ స్థితులు: వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో చంద్ర కుజులు, అలాగే కన్యలో కేతువు, శని రవిలు, కుంభరాశిలో రాహు శుక్ర బుధ ఈ 3 గ్రహాలు మీనరాశిలో సంచరిస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క గమనము శుక్ర రాహు బుధులతో కలిసి మీనరాశిలో సంచారం చేస్తున్నది. ఇక చంద్రుని యొక్క గమనము కుజుని నుంచి కేతువు దగ్గరికి వచ్చున్నది, అంటే కన్యారాశిలోకి వచ్చున్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ముఖ్యాంశాలు ఏమిటి అంటే చంద్ర కుజుల కలయిక చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది. అయితే ఇది జన్మజాతకంలో ఉన్నవారికి మాత్రమే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. జన్మజాతకంలో ఈ యోగము లేని వారికి అది మామూలుగానే ఉంటుంది తప్ప చాలా అద్భుతమైన యోగం అనేది చెప్పడానికి రాదు. అయితే ఈ యోగం యొక్క ఫలితం, అసలు ఇది యోగం అని కాకుండా ఈ చంద్ర కుజుల యొక్క ఫలితం ఏమిటి అంటే కుజుని యొక్క దోషాన్ని పరిహరింపజేస్తుంది చంద్రుడితో కుజుడు కలవడం వల్ల. అలాగే మాతృమూర్తి గారి మీద ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాతృమూర్తి అంటే విపరీతమైన ప్రేమ పెరగడం కానీ, లేకపోతే కొంచెం క్రోధం పెరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుడితో కలిసారి కేతువు, కొద్దిగా అనుమానం అనేది పెరుగుతుంది, అలాగే దైవభక్తి కూడా పెరుగుతుంది. ఇది కొంచెం మన అధీనంలో ఉంచుకోవాలి ఈ ఆలోచనలని. దైవభక్తి పెరగడం అనేది మంచిదే, కానీ ఇక ఇతరత్ర ఆలోచనలు ఏదైనా అనుమానం పడ్డాలన్నా, ఒక మనిషిని నమ్మకుండా ఉండాలన్నా అవన్నీ మన అధీనంలో ఉండవలసిన ఆలోచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందుకు గాను యోగా చేయడం అనేది చాలా చాలా మంచిది. అలాగే శని రవిల కలయిక మెడికల్ పరంగా చాలా బాగుంటుంది. రక్తానికి సంబంధించి చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శుక్ర రాహు బుధుల కలయిక బధిరత్వం, అంటే ఏదైనా గుడ్డితనము, కుంటితనము, మూగతనము ఇట్లాంటివి ఏవో ఒకటి ఉంటాయి కదా చాలా మందికి, శారీరక పరమైన లోపాలు, అలాంటి లోపాలని తెలియచేస్తూ వాళ్ళని ఒక్కొక్కసారి శక్తిహీనులు అనేటట్టుగా చేయిస్తుందన్నమాట. అలాంటి ఫలితాలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టుల యొక్క ఫలితాన్ని తీసుకున్నట్టయితే కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క దృష్టి చంద్రకేతువుల మీద. రాహు శుక్ర బుధుల యొక్క స్థితి ఈ యొక్క శారీరక పరమైనటువంటి లోపాలని తెలియజేస్తూ ఉంటుంది. తద్వారా మనుషులలో శక్తి సామర్థ్యాలు తగ్గేటట్టుగా చేస్తూ ఉంటుంది. ఇక చంద్రునితో కలిసినటువంటి కేతువు గారి పైన కుజుని యొక్క 4వ దృష్టి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. అలాగే గురువుగారి యొక్క 5వ దృష్టి కూడా కేతువు మీద వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రకేతువుల మీద పడుతూ ఉన్న కారణం చేత విపరీతమైనటువంటి దైవభక్తి పెరగడము, ఏదైనా తన మనసుకి నమ్మినటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో వాటినే వాళ్ళు స్థిరంగా పెట్టుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విషయంలో యోగా చేయండి, అనేక రకాలుగా మీకు మానసికమైన స్థైర్యం ఏర్పడి మన ఆలోచనలు రైటా తప్ప అనేది కూడా మీరు నిర్ణయించుకోగలుగుతారు. ఇలాంటి పరిస్థితి ఉంటూ ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా దృష్టులు గురువుగారి యొక్క 7వ దృష్టి కానీ 9వ దృష్టి కానీ కేవలం రాసుల మీదే పడుతున్నాయి. శని గారి యొక్క 3వ దృష్టి కానీ 7వ దృష్టి కానీ 10వ దృష్టి కానీ కూడా కేవలం రాసుల మీదే పడుతూ ఉన్న కారణంగా ఆ రాసులలో నేను చెప్పేటప్పుడు ఆ ఫలితాలు తెలియజెప్తాను అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృషభ రాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నది. రాశిలోనే గురువుగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. దశమంలో రవి గారి స్థితి బాగుంది. ఇక ఏకాదశంలో చెప్పనే అక్కర్లేదు, 3 గ్రహాల స్థితులు చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. వెరసి 5 గ్రహాలు కూడా వీరికి ఉత్తమమైన యోగాలను ఇస్తున్నాయి, ఉత్తమమైన ఫలితాలను ఇస్తున్నాయి, ఊహించని విధంగా లాభాలను ఇస్తున్నాయి. మృష్టాన్న భోజనాలు, విందు వినోద కాలక్షేపాలు, అలాగే ఆధ్యాత్మిక చింతన పెరగడము, పుస్తక పఠనం పెరగడము, సద్గురువులని వీరు వెతుక్కుంటూ వెళ్ళి చక్కగా వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడము, వారికి సేవలు చేయడము, గురు ఆశీర్వచనం పొందడం అంటే అది మాటలైన విషయం కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప
అలాంటివి దొరకవు. అలాగే వివాహాది శుభకార్యాలలో పాల్గొనడం, ఇరు వర్గాల వారికి కనుక ఏదైనా మాట తేడాలు వచ్చినా, ఆస్తి తగాదాలు వచ్చినా, వీరు ఒక పెద్ద మనిషిగా ఉండి వారిద్దరినీ కూడా చక్కగా సమన్వయపరిచి వారికి తగు రీతి న్యాయం చేయడం చాలా స్ఫూర్తిదాయకం అవుతుంది చూసేవారికి. ఎంత బాగా సమర్థింపుగా చెప్పారు, మనము కూడా ఇలా ఉండాలి అనేటట్టుగా తయారవుతారు మీరు, అనేటట్టుగా ప్రవర్తిస్తారు మీరు. చాలా చాలా చక్కటి ప్రవర్తన అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, జరుగుతాయి. అలాగే మీ ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఏ పనులకైనా కూడా చాలా మంచి సమర్థవంతంగా చేశారు అనేటటువంటి పేరు వస్తుంది. పబ్లిక్ ప్రయోజనాలన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇక వ్యాపారాలు కూడా విస్తరింపజేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి. సువర్ణాభరణాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనేక రకాలైనటువంటి ఆదరణలు దొరుకుతాయి. ఉద్యోగ రీత్యా పూర్తిగా ఉన్నత స్థితిలో ఉంటారు. రాజకీయ నాయకులకి బాగుంది. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారికి అంతా బాగుంది. సంతానానికి కూడా చాలా చాలా బాగుంది. ఇక అన్ని రంగాలలోనూ అదృష్టం వెన్నంటి ఉన్నవాళ్ళు ఎలా ఉంటారు? అదృష్టం ఉంది కాబట్టి అన్ని ఏ రంగమైనా కూడా బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి పంచమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు. అలాగే లాభస్థానంలోకి బుధుడు వచ్చి చేరారు. లాభస్థానంలో బుధుడు చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు, కానీ పంచమంలో చంద్రుడు అంతగా ఇవ్వబోవడం లేదు. కాబట్టి కొంచెం ఈ విషయంలో మీరు చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోవడం అనేది చాలా చాలా మంచిది. ఇటు కుజునితోనూ చంద్రుడు కలిసి ఉన్నారు వార ప్రారంభంలో, ఇటు వారాంతంలో కేతువుతో కలిసి ఉన్నారు. ఈ రెండు గ్రహాలతోనూ చంద్ర గ్రహం కలిసి ఉన్న కారణం చేత చంద్రగ్రహానికి మీరు చేసుకున్నట్లయితే, స్తోత్రపారాయణాలు చేసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది, చికాకులు తగ్గిపోతాయి. అలాగే బిజినెస్, ఏదైనా హోటల్ బిజినెస్ ఉన్నవారు కానీ, ఇంకా ఇతరత్ర ఫుడ్కి సంబంధించి బిజినెస్లు ఉన్నవారు కానీ, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ ఉన్నవారు కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మీరు గురువుగారి యొక్క అనుగ్రహం ఈసరికే కొంతమంది పొంది ఉంటారు. ఎవరికైనా ఇంకా మనం గురు అనుగ్రహం పొందలేదే అనుకునే పక్షంలో గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలే ఎక్కువగా చేస్తూ ఉండండి. మీకు తప్పనిసరిగా గురువు అనుగ్రహం లభిస్తుంది. చాలా శాంతియుతంగా ఉంటుంది. శుభం. చంద్రగ్రహ అనుకూలత కొరకు దధిశంక తుషారాభం క్షీరోదార్ణవ సముద్భవం నమామి శశినం సోమం శంభోర్మకుటభూషణం. ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః.